భూపాలపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ భూపాలపల్లి జిల్లా పర్యటన చేపట్టినట్లుగా పిసిసి సభ్యులు చల్లూరి మధు అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ ఆహ్వానం మేరకు ఈ నెల 14న వివిధ అభివృద్ధి పనులపై శిలాఫలకాలు, ఆయుష్ బిల్డింగ్ ప్రారంభించటకు మంత్రులు పర్యటించడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇద్దరు మంత్రులు వచ్చి శిలాఫలకాలకు పరిమితమయ్యారని, వారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుడితే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేయలేని పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాటారం మాజీ ఎంపీపీ పంతగానే సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పిప్పాల రాజేందర్ తో కలిసి మాట్లాడారు. నమస్కారం. నిన్న ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గౌరవ రమణారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 1 year అయింది ఎమ్మెల్యేగా. 1 yearలో ఏమేమి అభివృద్ధులు పనులు చేసిండనేది మా మదన్న గారు చెప్పారు. నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు ఏమేమి అభివృద్ధులు చేసినావు అనేది నేను చిన్నగా షార్ట్కట్లో చెప్తా. గాంధీనగర్ గుట్ట 160 ఎకరాల భూమిని నువ్వు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారితోని లీజుకు తీసుకొస్తే దాన్ని క్యాన్సల్ చేయించిన ఘనత మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు గారిది. దాన్ని క్యాన్సల్ చేయించి ఇక్కడ ఈ నియోజకవర్గంలో నిరుపేదలు ఉన్నారు, వారికి ఉపాధి కలగాలి, వాళ్ళకు ఏదో నెలకు 10,000 15,000 అభివృద్ధి కలగాలి, వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం గడవాలనే కాన్సెప్ట్తోని 250 కోట్లతోని ఇనాగ్రేషన్ కూడా గౌరవ మంత్రివర్యులు వచ్చి అప్పుడు శిలాఫలకం వేసిపోయింది. ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మనం పోయి చూద్దామన్నా కూడా మీ విలేకరుల ద్వారా కూడా పోయి చూద్దాం, మేము రెడీ. నువ్వు గతంలో 186/1 నీ అనుచరులు నీ మిత్రులు కలిసి బినామీలు కలిసి కబ్జా చేసిండ్రు 3.5 ఎకరాలు. అలా 20 నుంచి 25 మంది రైతులు ఉంటే వాళ్ళని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనత అది మీకే వదిలేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లేఅవుట్ కూడా మీ అనుచరులు పెట్టిండ్రు. ఆ లేఅవుట్ కూడా మా గౌరవ శాసనసభ్యులు మా సత్యన్న గారు ఆ లేఅవుట్ను కూడా క్యాన్సిల్ చేయించిండ్రు. ఏదైతే యథావిధిగా మీరు గుంజుకున్నారో పేదల దగ్గర నుంచి వాళ్లకు ఇవ్వడానికి కూడా మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గణ సత్యన్న గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో శిలాఫలకాలు ఓపెన్ చేస్తే మరి దాని మీద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి గండ్రా వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అధికార ప్రతినిధిగా ఆ రోజు మీడియా సమావేశాలలో టీవీ డిబేట్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని 24 గంటలు పొగుడుతూ తిరిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి 2 దఫాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెమట రక్తం చిందించి వారికి ఓట్లేసి గెలిపిస్తే కన్నతల్లి గుండెల మీద తన్నినట్టుగా తన్ని పార్టీ మారి వారి వ్యాపారాల కొరకు, వారి రియల్ ఎస్టేట్ కొరకు, వారి అభివృద్ధి కొరకు స్వార్థంతో పార్టీ మారడం జరిగింది. కొత్త జిల్లాను ఇస్తే జయశంకర్ భూపాలపల్లి కొత్త జిల్లా ఇస్తే ఆ కొత్త జిల్లాకు మొట్టమొదటి డీసీసీ అధ్యక్షురాలుగా వారి సతీమణి గండ్ర జ్యోతి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో వెలుగొందుతూ మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే నా మాట ఎస్ఐ వినడం లేదు, అధికారులు వినడం లేదు, మరి రాష్ట్రం నుంచి నిధులు నేను ఎక్కువ తీసుకురావాలంటే నేను అధికార పార్టీలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నమ్మిన వారందరినీ మోసం చేసి పార్టీ మారి ఈ జిల్లాకు తీసుకొచ్చిన నిధులు ఏంటి అంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు, మరి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈ జిల్లాకు వారు చేసింది శూన్యం. చల్లూరి మధు పిసిసి సభ్యుణ్ణి. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14వ తారీఖు నాడు
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు క్యాబినెట్ మినిస్టర్స్ దామోదర రాజనరసింహ గారు, గౌరవ పెద్దలు జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు శరవేగంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఈ పారిశ్రామిక జిల్లా అయినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు దాదాపు పరిపాలించి కూడా అభివృద్ధి చెందవలసినంత వేగంగా అభివృద్ధి చెందటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చి సంవత్సరం గడిచినటువంటి సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి పారిశ్రామిక జిల్లా అయినటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాని శరవేగంగా అభివృద్ధి చేపించే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరూ వచ్చి చూసుకునే అటువంటి పరిస్థితుల్లో